ప్రొబేషనరీ ఐపీఎస్పై యాక్షన్, రూల్స్ అతిక్రమించినందుకు కేంద్రం చర్యలు, భూ వివాదంలో సెటిల్మెంట్లపై సర్కారుకు నిఘా వర్గాల ఫిర్యాదు, సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి, డీఓపీటీకి లేఖ రాసిన రాష్ట్ర అధికారులు, మరో 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ టైం పొడిగింపట. మరి ఇప్పుడు నవీన్ మిట్టల్ ఐపీఎస్ఏ కదా, ఐపీఎస్ ఐఏఎస్ ఏదో, ఆయన మీద యాక్షన్ ఏది? డీఓపీటీ మీద ఆయన మీద ఎందుకు కంప్లైంట్ చేయరు? ఆయన ఎందుకు దగ్గర పెట్టుకొని భూముల లావాదేవీలు చూస్తారు? ఓ ప్రొబేషనరీ ఆఫీసర్ మీద చర్యలు తీసుకున్నారు, ఏదో భూ వివాదంలో సెటిల్మెంట్ల మీద కంప్లైంట్లు వచ్చినాయట. ఎస్, వెరీ గుడ్. నవీన్ మిట్టల్ మీద ఎందుకు యాక్షన్ ఉండదు? ఇంకా చాలామంది, ఆమె ఎవరు, సంగారెడ్డి కలెక్టర్ మీద ఆ వెలిమెల కొండకల్ తాండాలో ఆ భూ వివాదంలో ఆమె పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేసి ఆమె మీద ఎందుకు డీఓపీటీకి కంప్లైంట్ చేయరు? అంటే మీకు అండగా నిలబడి మీకు భూమి లావాదేవీల విషయంలో ఉపయోగపడే ఆఫీసర్లేమో దగ్గరగా ఉంటారు, ఇక వేరే వాళ్ళు వాడు ఇన్ఫ్లుయెన్స్ లేనోడు ఇంకోటి అయితే వాని మీద కంప్లైంట్ చేస్తారు, ఊడబిక్తారు. ఇప్పుడు ఇలా ఏసీబీ రైడ్స్ జరుగుతున్న చాలామంది ఆఫీసర్లు కూడా అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, వాళ్ళ మీదనే రైడ్స్ జరుగుతున్నాయి. ప్రొబేషనరీ ఐపీఎస్పై యాక్షన్, రూల్స్ అతిక్రమించినందుకు కేంద్రం చర్యలు, భూ వివాదంలో సెటిల్మెంట్లపై సర్కారుకు నిఘా వర్గాల ఫిర్యాదు, సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి, డీఓపీటీకి లేఖ రాసిన రాష్ట్ర అధికారులు, మరో 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ టైం పొడిగింపట. మరి ఇప్పుడు నవీన్ మిట్టల్ ఐపీఎస్ఏ కదా, ఐపీఎస్ ఐఏఎస్ ఏదో, ఆయన మీద యాక్షన్ ఏది? డీఓపీటీ మీద ఆయన మీద ఎందుకు కంప్లైంట్ చేయరు? ఆయన ఎందుకు దగ్గర పెట్టుకొని భూముల లావాదేవీలు చూస్తారు? ఓ ప్రొబేషనరీ ఆఫీసర్ మీద చర్యలు తీసుకున్నారు, ఏదో భూ వివాదంలో సెటిల్మెంట్ల మీద కంప్లైంట్లు వచ్చినాయట. ఎస్, వెరీ గుడ్. నవీన్ మిట్టల్ మీద ఎందుకు యాక్షన్ ఉండదు? ఇంకా చాలామంది, ఆమె ఎవరు, సంగారెడ్డి కలెక్టర్ మీద ఆ వెలిమెల కొండకల్ తాండాలో ఆ భూ వివాదంలో ఆమె పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేసి ఆమె మీద ఎందుకు డీఓపీటీకి కంప్లైంట్ చేయరు? అంటే మీకు అండగా నిలబడి మీకు భూమి లావాదేవీల విషయంలో ఉపయోగపడే ఆఫీసర్లేమో దగ్గరగా ఉంటారు, ఇక వేరే వాళ్ళు వాడు ఇన్ఫ్లుయెన్స్ లేనోడు ఇంకోటి అయితే వాని మీద కంప్లైంట్ చేస్తారు, ఊడబిక్తారు. ఇప్పుడు ఇలా ఏసీబీ రైడ్స్ జరుగుతున్న చాలామంది ఆఫీసర్లు కూడా అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, వాళ్ళ మీదనే రైడ్స్ జరుగుతున్నాయి.